Next problem, seventh problem, exercise 5.1, seventh first question లో seventh problem. ఇది చూడండి ఎలా ఉంది ఇది. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ లా ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్, అంతే కదా ఫార్ములా. కాబట్టి దీన్ని ఎక్స్ కదా, ఎక్స్ క్యూబ్, ఇది ఏ కాబట్టి ఎక్స్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి అయిపోయింది, ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎంత? ఎక్స్ ఇంటూ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒకసారి ఇది గివెన్ అని రాసుకోవాలి, మళ్ళీ గివెన్ అని, అది ఈజ్ ఈక్వల్ టు ఇది చూడండి 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 2x క్యూబ్ అవుతుంది, ఇంకా 2x ఇంటూ 1 2x మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి మైనస్ అయిపోయింది. ఇంకా దీన్ని ఈటలు తీసుకొచ్చేసారు. ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3 ఇంటూ 2, 3 ఇంటూ 2 ఎంత? 6 ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 3 ఇంటూ ఇది 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది కదా, 3 ఇంటూ 4 అంటే 12 ఎక్స్ ప్లస్ 2 క్యూబ్ అంటే ఎంత? 8 అవుతుంది. ఇప్పుడు దాన్ని యువతలకి వేస్తే మైనస్ 2x క్యూబ్ అవుతుంది ప్లస్ 2x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ మైనస్ 2x క్యూబ్ అంటే 2 ఎక్స్ క్యూబ్లు ఉన్నాయి కానీ అవి మైనస్ ఉన్నాయి, కాబట్టి ఇది ప్లస్ ఒకటి వెళ్ళిపోతే ఇది ఒకటి మిగులుతుంది, కాబట్టి మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది, మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. తర్వాత ఇది చూడండి ప్లస్ 6x స్క్వేర్ అలాగే ఉంది కదా, ప్లస్ 6x స్క్వేర్ అలాగే ఉంది, ఎక్స్ స్క్వేర్ లేవు లైక్ టర్మ్స్, ఇంకేమున్నాయి? ఇక ఎక్స్లు ఉన్నాయి 12, ఇక్కడ 2 ఏమవుతుంది? ప్లస్ 14x అవుతుంది. ఇదేముంది ఇక్కడ మిగిలింది? ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ చూస్తే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ 8 ఇక్కడి వరకు చూస్తే ఉంది, కానీ ఫామ్ ఇది ఉంది కదా ఎక్స్ట్రా, దీని డిగ్రీ ఎంత? డిగ్రీ ఎంత? 3 ఉంది దీన్ని. మరి ఓన్లీ ఇక్కడ వరకు ఉంటేనేమో మనం క్వాడ్రటిక్, వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ డిగ్రీ యాజ్ 3 ఉంది ఇక్కడ డిగ్రీ, కాబట్టి దీన్ని మనం క్వాడ్రటిక్ అని. ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్. ఎందుకు క్వాడ్రటిక్ ఈక్వేషన్ కాదన్నాం? డిగ్రీ 2 వరకే ఉండాలి, ఇక్కడ వరకు ఉంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్, కానీ ఇదంతా ఎక్స్ట్రా ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లం 5.1 ఎక్సర్సైజ్ క్వశ్చన్ నెంబర్ 1, ప్రాబ్లం నెంబర్ 8. ఇది చూడండి, గివెన్ ఏమి ఇచ్చాడు? x3 x to the power of 3 x cube minus 4x square minus x plus 1 is equal to x minus 2 whole cube. ఇది ఇచ్చాడు కదా, సో ఇదేమో ఏం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ వీ కెన్ రైట్ యాజ్ సేమ్ x cube minus 4x square minus x plus 1. ఇది చూడండి ఎలా ఉంది, ఏ లాగా ఉంటే ఇది బి లాగా ఉంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ లాగా ఉంది. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ బి క్యూబ్, ఇంతే కదా ఫార్ములా. సో ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3 అంటే 3a ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్
ప్లస్ 3 ఏ స్క్వేర్ ఓన్లీ బి కదా ఇది, ఓన్లీ బీనే ఇక్కడ. సో బి ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్ ఇది. ఇప్పుడు చూడండి ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎక్స్ క్యూబ్, ఇది 3 ఇంటూ 2 6 అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. సో మైనస్ 6x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్. తర్వాత ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 కదా, 3 ఇంటూ 2 స్క్వేర్ 4 అంటే 12x ఇది, మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మైనస్ 8 వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంటుంది కదా, మైనస్ 2 అంటే ఇది అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ పంపించేద్దాం ఇంకా. ట్రాన్స్పోజింగ్ మెథడ్, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ క్యూబ్ ఇతలకు వస్తే మైనస్ ఎక్స్ క్యూబ్, 6x స్క్వేర్ ఇతలకు వస్తే ప్లస్ 6x స్క్వేర్, మైనస్గా అవుట్ అవతల, ప్లస్ 12x ఇతలకు వస్తే మైనస్ 12x అవుతుంది, మైనస్ 8 ఇవతలకు వస్తే ప్లస్ 8 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి బాగా, దిస్ ఈజ్ ప్లస్ ఎక్స్ క్యూబ్, దిస్ ఈజ్ మైనస్ ఎక్స్ క్యూబ్ కదా. సో క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ క్యూబ్ లేవు, 3 లేదు పవర్. ఇది 4x స్క్వేర్లు ఉన్నాయి మైనస్వి, ఇవి 6 ఉన్నాయి ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ 6లో 2 పోతే 4 పోతే 2x స్క్వేర్ అవుతుంది, 2x స్క్వేర్. ఇప్పుడు ఇది మైనస్ ఎక్స్ మైనస్ 12x ఏమవుతుంది, మైనస్ 13x అవుతుంది. తర్వాత ఇక్కడ ప్లస్ 1, ఇక్కడ ప్లస్ 8, అప్పుడు ఏమవుతుంది ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ యూ లుక్ అట్ ద ఈక్వేషన్, దిస్ వన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అలాగనే ఉంది కదా, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c is equal to 0. So quadratic equation. ఏంటది quadratic equation. ఇదన్నమాట. మొత్తం 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ 5.1 ఫస్ట్ క్వశ్చన్లో 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం చేయాలి, వెదర్ ద ఫాలోయింగ్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కదా చూడాలి. వెన్ వి సాల్వ్ దిస్, ఆల్రెడీ దీనికి ఏమొచ్చింది, కొన్ని ఏమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చాయి, కొన్ని ఏమో నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చాయి.